వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఖమ్మం వెళ్తున్నానండి. అసలు ఖమ్మం ఎందుకు వెళ్తున్నాను ఆల్ ఆఫ్ సడన్గా, ఏంటి ఎక్కడ ప్రోగ్రామ్ అనేది నేను వీడియో అయితే కంటిన్యూగా పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఖమ్మం వెళ్తున్నాను అనమాట. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వీడియో అయితే తప్పకుండా వాచ్ చేసేసేయండి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాను కాబట్టి జర్నీ అంటే కొంచెం ప్లెజెంట్గా ఉంది. సో ఈ రూట్లో జర్నీ చేయాలి అని అంటే ఒకప్పుడు చాలా టెన్షన్గా ఉండేది. వన్ వే అంటే ఆపోజిట్ వెహికల్స్ వస్తూ ఉండేవన్నమాట. ఇంకా బస్సు అయితే చాలా అవర్స్ పట్టేదనమాట. ఇప్పుడు ఏంటి అంటే ప్రైవేట్ వెహికల్స్ ఉంటున్నాయి ఎనీ టైమ్. సో ఖమ్మం టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఖమ్మం వెహికల్స్ ఉంటున్నాయి అనమాట. సో జర్నీ అంటే తగ్గుతుంది, అవర్స్ తగ్గుతుంది. ఇంకోటి ఏంటి అంటే ఈ వే కూడా హైవే కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అంటే అసలు బోర్ కొట్టదు, బోర్ అనిపించదు. డ్రైవింగ్ చేసే వాళ్ళకి కానివ్వండి, వెళ్తున్నప్పుడు కానివ్వండి, ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అస్సలు బోర్ అనిపించదు. ఒకప్పుడైతే ఎంత ఇదిగా ఉండేది అని అంటే ఆపోజిట్ వెహికల్స్ వస్తూ ఉండేవి, చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి వచ్చేది, చాలా అవర్స్ పట్టేది డ్రైవ్ కూడా. అండ్ ఇలా ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉండకపోయేది. ఇప్పుడైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఖమ్మంకి వెళ్ళాలి అంటే. అంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఒకప్పుడు ఇప్పుడు ఎలా ఉంది అనే దాని గురించి మీకు చెప్తున్నాను. సో నాకు తెలిసి ఖమ్మం అంటే ఆ రూట్లో వెళ్ళే వాళ్ళకి ఈ ఎక్స్పీరియన్స్ బాగా తెలిసి ఉంటుంది. ఐ థింక్ సో కనెక్ట్ అవుతుంది డెఫినెట్గా మీకు. అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాను. ఇద్దరం రెడీ అయిపోయాము. చాలాసేపటి నుంచి వెయిట్ చేసింది నా కోసమని. ఇంకా రాగానే బ్రేక్ఫాస్ట్ పెట్టేసింది, తినేసి ఇలా రెడీ అయిపోయాను అనమాట. శారీ కట్టుకున్నాను. అసలు ఏంటి అకేషన్, ఎక్కడికి వెళ్తున్నారా అని అనుకుంటున్నారు కదా. సో ఏం లేదండి, అమ్మ వాళ్ళ ఊరిలో అమ్మవారి టెంపుల్ ఒకటి కట్టారనమాట కొత్తది. ఇంకా ధ్వజస్తంభము విగ్రహ ప్రతిష్టాపన అయితే జరుగుతుంది. సో దానికోసం అని చెప్పేసి వచ్చాను. ఆడపిల్లలు కంపల్సరీగా రావాలి అని చెప్పేసి అని అన్నారు. ఇంకా అందుకోసం అని చెప్పేసి వచ్చేసాను అనమాట. సో అసలు ఎంత వేడిగా ఉందంటే చెప్పలేనండి. నేనైతే ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇది యాగశాల, యాగము, యజ్ఞాలు, హోమాలు అవన్నీ జరిపారనమాట. అమ్మవారిని విగ్రహ ప్రతిష్టాపన కాకముందు ఇవన్నీ జరుపుతారు. 3 రోజుల ముందే జరుపుతారు ఇవన్నీ కూడా. సో అవన్నీ జరిగిన తర్వాత నిన్న విగ్రహ ప్రతిష్టాపన అయితే జరిగింది. అంటే ధ్వజస్తంభం కూడా వేశారనమాట. అసలు నేను రాకపోయి ఉంటే మిస్ అయ్యేదాన్నండి. ఎందుకని అంటే వచ్చిన తర్వాత అంటే విలేజ్కి వెళ్ళిన తర్వాత అందరూ కలిశారు. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, అసలు విలేజ్లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిశారనమాట. అందరూ పలకరిస్తుంటే చాలా మంచిగా అనిపించింది, హ్యాపీ అనిపించింది. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు ఆ పలకరింపు వేరే ఉంటుందండి. సో మంచిగా ఒక ఫ్యామిలీ లాగా అనిపిస్తూ ఉంటారు అక్కడ. మన సిటీలో అయితే ఎవరికి వారే, ఎవరి వర్క్ వాళ్ళదే, ఎవరి బిజీ వాళ్ళదే ఉంటుంది. బట్ అక్కడ అలా అనిపించదు. ఆ పలకరింపులో చాలా ఆప్యాయత కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ జంటనాగుల విగ్రహ ప్రతిష్టాపన కూడా జరిగిందనమాట. కొత్తవి కదా, చాలా బాగా అలంకరిస్తున్నారు. అండ్ ఇక్కడ మా వదిన వాళ్ళు, మా రిలేటివ్స్ అందరూ వచ్చి పలకరిస్తూ ఉన్నారు. చాలా అంటే అసలు నా మాటల్లో అయితే నేను చెప్పలేకపోతున్నాను మీకు. హ్యాపీ అనిపించింది. కాకపోతే ఎండ మాత్రం బాగా ఉంది, అదొక్కటే ప్రాబ్లము. లేకపోయి ఉంటే ఇంకా మంచిగా స్పెండ్ చేసేవాళ్ళం అందరితోటి. మీకు నిజంగా చెప్తే నమ్మరండి, మొబైల్స్ అయితే అంటే బ్లాంక్ అయిపోతున్నాయి అన్నమాట. అంతా వేడిగా ఉంది, వీడియో తీయడానికి కూడా అవ్వడం లేదు. మొత్తం అంటే స్ట్రక్ అయిపోతుంది వేడికి. సో అందుకోసమనే నేను ఎక్కువసేపు కాకుండా కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ మాత్రమే తీసి మీకు చూపిస్తున్నాను. ఇది కంప్లీట్ టెంపుల్ అనమాట. చిన్న టెంపుల్, మరీ పెద్ద టెంపుల్ కాదు, చిన్న టెంపుల్. బట్ చాలా బాగా విగ్రహ ప్రతిష్టాపన టెంపుల్ అయితే బాగుంది. అసలు ఎంత ఎండ ఉందంటే చూస్తున్నారు కదా, ఘోరంగా ఉంది. కూలర్ పెట్టుకొని కూలర్కి ఎదురుగా కూర్చున్నాను అనమాట నేను. ఫుల్ ఎండగా ఉందండి ఇక్కడైతే ఖమ్మంలో. కానీ తప్పక రావాలి కాబట్టి ఖచ్చితంగా రావాలి ఆడపిల్లలు అనేది చెప్పారు. అందుకోసమనే అప్పటికప్పుడు నేను డిసైడ్ అయ్యి మళ్ళీ వచ్చాను అనమాట. పిల్లల్ని కూడా తీసుకురాలేదు, అక్కడే ఉంచాను. హోమ్ టూర్ అయితే చేయలేనండి, ఇప్పుడు చూపెట్టడానికి కూడా పాసిబుల్ కాదు, బాగా ఎండగా ఉంది. తప్పకుండా ఇంకోసారి మంచిగా ఫ్రీగా అందరం పిల్లలతో వచ్చినప్పుడు తప్పకుండా చూపిస్తాను. సో చూడండి, కూలర్ పెట్టుకొని కూలర్కి ఎదురుగా కూర్చున్నాను అనమాట. సో ఇదండి.
ఇప్పుడే ఇంకా నేను మళ్ళీ బ్యాక్ హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాను. ఎంత హారబుల్గా ఉందంటే అండి నిజంగా చెప్పలేము. ఖమ్మం అంటేనే ఖమ్మం. అసలు అదొక టైప్ ఆఫ్ పుట్టి పెరిగింది ఇక్కడే అయినా కూడా సో ఇప్పుడు ఒక వెదర్కి అలవాటు అయిపోయి ఉండలేకపోతున్నాము. బట్ అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు, వేరే సిటీకి వెళ్ళిపోయి సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు కాబట్టి సో కాలానుగుణంగా అంటే మనం కూడా ముందుకు వెళ్ళాలి కాబట్టి ఇంకా అలా అనమాట. సో నేనైతే స్టార్ట్ అయిపోతున్నాను. నాతో పాటు మమ్మీ కూడా వస్తున్నారు నన్ను డ్రాప్ చేసేసి. తనకు కూడా ఖమ్మంలో వర్క్ ఉందంట. సో అది చూసేసుకొని మళ్ళీ బ్యాక్ అయిపోతారు. నేనైతే హైదరాబాద్కి బ్యాక్ అయిపోతున్నాను. హడావిడిగా హైదరాబాద్ నుంచి అయితే వచ్చానండి. ఇంకా వీడియో అయితే మీకు చూస్తే అర్థమైంది కదా, ధ్వజస్తంభం వేస్తున్నారనమాట. ఆడపిల్లలు తప్పకుండా రావాలి అని అన్నారు. సో అందుకోసం అని చెప్పేసి వచ్చి లంచ్ చేసేసుకొని బట్టలు పెట్టించుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాను అనమాట. అంటే మళ్ళీ ఇంకొక 2 months తర్వాత శివాలయంది ప్రతిష్టాపన ఉన్నది, విగ్రహ ప్రతిష్టాపన, ఇంకా అవన్నీ చాలా కార్యక్రమాలు ఉన్నాయంట. అప్పుడు తప్పకుండా ఫ్యామిలీస్తో సహా రావాలి అని చెప్పేసి అని అన్నారు. కొన్ని సాంప్రదాయాలు పాటించాలి కాబట్టి సో వాటిని మనం కాదనకూడదు కదా. సో వాళ్ళ సంతోషం కోసం ఇలా వస్తే వాళ్ళు కూడా హ్యాపీ అనమాట. ఇప్పుడు నాతో పాటు మా మమ్మీ కూడా వచ్చేస్తుంది. అంటే హైదరాబాద్కి కాదు, ఖమ్మం వరకు వచ్చి నన్ను డ్రాప్ చేసేసి వెళ్ళిపోతుంది. ప్లేస్లో ఇంతకుముందు చింత చెట్టు ఉండేది అక్కడ. లాస్ట్ టైం ఒక వీడియోలో నేను చూపెట్టాను. ఇంకా లాస్ట్ వీడియో ఇదే, ఇంకా గుర్తు కోసం అని చెప్పేసి అప్పుడు తీసి చూపెట్టాను అనమాట. ఆ చింతపండే మేము నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే తిన్నాము అనమాట. అదే ఎవ్రీ ఇయర్ నాకు అదే పంపిస్తూ ఉంటుంది మమ్మీ. బట్ ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి మాకు అది ఉండదు ఇంకా. సో మిస్ అవుతాము మేము అది. ఎందుకంటే విలేజ్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయండి. వాళ్ళ విలేజ్లో పుట్టి పెరిగి వచ్చిన వాళ్ళకి తప్పకుండా వీటన్నిటి గురించి తెలుస్తూ ఉంటాయి. సో మిస్ అవుతున్నాము చాలా వరకు. ఇక్కడ మా పిన్ని వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు, కన్స్ట్రక్షన్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు చూపెట్టాను కూడా. నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండి. ఆల్రెడీ నేను చాలాసార్లు వీడియోలో చెప్పాను కదా రైసా అని. అన్ఎక్స్పెక్టెడ్గా కోఇన్సిడెన్స్గా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, తను వస్తుందన్నమాట. సో నన్ను చూసి ఆగింది. సో ఎంతైనా అంతే, చాలా చాలా ఇయర్స్ అయింది. అసలు నువ్వు వస్తున్నా అనుకోలేదు. ట్రిప్లో ఉన్నావు కదా రావని అనుకున్నా నేను. సో యాక్చువల్ ట్రిప్కి వెళ్ళారు, రాజులే అని అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తున్నా అని అన్నారు, కానీ ఈ టైంకి కలుస్తానని అనుకోలేదు. అబ్బో లేట్ చేసావు కదా. ఓకే ఓకే ఓకే. సో అదనమాట. పాపం వెయిట్ చేస్తున్నా, నాకు కూడా ఆటో వెయిట్ చేస్తుంది అక్కడ మా మమ్మీ. సో నిజంగా చాలా అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో ఇంకా మా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరు చూస్తే ఎంజాయ్ చేసేది చూసి. బాయ్ బాయ్ బాయ్.